బాలకృష్ణ హోస్ట్గా అన్స్టాపబుల్ అనే టాక్ షో ప్రారంభించినప్పటి నుంచి ఇందులో గెస్టులుగా ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. తన షోకు ఎవరు గెస్టులుగా వచ్చినా వారితో బాలయ్య ఫ్రెండ్లీగా కలిసిపోయి వారి పర్సనల్ విషయాలన్నీ బయటకి లాగుతారు. తాజాగా అన్స్టాపబుల్ 4లోకి గెస్ట్గా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే రామ్ చరణ్ ఎంట్రీకి సంబంధించిన ఒక ఎపిసోడ్ విడుదలయ్యింది. దీనికి రెండో భాగం కూడా ఉందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. తాజాగా ఈ రెండో భాగానికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని రామ్ చరణ్ ఇమిటేట్ చేయడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఆద్య ఉన్న ఫోటోను తనకు చూపించడంతో అందులో అకిరానందన్ మిస్సింగ్ అని అంటాడు. దీంతో ఎడిటింగ్ లో ఆ ఫోటో కూడా యాడ్ అవుతుంది. ఆపై అకిరా సినీ ఎంట్రీ గురించి రామ్ చరణ్ ఏదో ఆసక్తికర విషయం రివీల్ చేస్తున్నట్టుగా ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత ఉపాసనతో తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకున్నాడు. మొదట్లో మేము అస్సలు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఆ తర్వాత ఏమైందో తెలియదు, పడిపోయాను అని చెప్తూ సిగ్గుపడ్డాడు రామ్ చరణ్. ఉపాసన తనను ప్రేమగా ఏమని పిలుస్తుందని అడగ రామ్ చరణ్ అని పిలుస్తుందని అన్నాడు. కోపం వస్తే టోన్ మాత్రమే మారుతుందని చెప్పాడు. ఆ తర్వాత కాసేపు ప్రభాస్ కు కాల్ చేసి కబుర్లు చెప్పాడు. గణపవరం అమ్మాయిని చేసుకుంటున్నానని చరణ్ చెప్పాడు. అనగానే అది యూరోప్ లో ఉందా అని అడిగాడు ప్రభాస్. దీంతో అందరూ నవ్వారు. చిన్నప్పుడు తన బాబాయ్ నాగబాబు వల్లే తన తండ్రి ఒకసారి కొట్టాడని గుర్తు చేసుకున్నాడు చరణ్. ఈ షోలో రామ్ చరణ్ తో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నట్టు ప్రోమోలో చూపించారు. అందులో ఒకరు శర్వానంద్. ఆ ముగ్గురు ఎక్కువగా ఫ్లర్ట్ చేసేది ఎవరు అని అడగగానే వెంటనే రామ్ చరణ్ పేరు చెప్పాడు శర్వా. ఎవరికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని బాలయ్య అడగ్గా వెంటనే శర్వానంద్ పేరు చెప్పారు. ఆ ఆట పూర్తయ్యే సమయానికి ముగ్గురు దొంగలే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు బాలయ్య. ఆ ముగ్గురికి ఉన్న వాట్సాప్ గ్రూప్లోని చివరి 3 మెసేజ్లు చూపించమని అడగగానే ఫోన్ మర్చిపోయానంటూ కవర్ చేశారు. శర్వానంద్ గురించి చెప్పాలంటే నేను చాలా నమ్మగలిగిన స్నేహితుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు చరణ్. చరణ్ చేసే సాయం ఎలా ఉంటుందంటే సాయం అందుకున్న వాడికి కూడా సాయం చేస్తాడని తెలియదు అంటూ రామ్ చరణ్ గురించి గొప్పగా చెప్పాడు శర్వానంద్. మొత్తానికి రామ్ చరణ్ కు సంబంధించిన పార్ట్ 2 ఎపిసోడ్ జనవరి 17 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.